హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే టీవీ. మనం పార్వతీపురం జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఇళ్ల స్థలాల ధరలు విపరీతంగా పెరగడంతో ఇదే అదునుగా కొంతమంది అక్రమార్కులు తమ చేతివాటం చూపిస్తూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. పార్వతీపురం జిల్లాలోని నీటి వనరులైన చెరువులు, బంధాలను దర్జాగా కబ్జా చేసుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం కారణంగా కొందరు ఏకంగా దర్జాగా చెరువుల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే రెవెన్యూ అధికారులు కబ్జారాయుళ్లు మిలాఖత్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. రెవెన్యూ అధికారులు కబ్జారాయుళ్లు ఏకమయ్యారనేందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. పార్వతీపురంలోని బిళ్ళాబంద్, దేవుడి బంధాలను ఆక్రమార్కులు కబ్జా చేసి లేఅవుట్ వేసుకొని నామరూపాలు లేకుండా చేశారు. పైగా దేవుడి బందా సైతం అక్రమార్కులకు గురై కొంతమంది భవనాలు నిర్మించుకోవడమే కాకుండా జిరాయితీ సర్వే నెంబర్లతో బోగస్ పట్టాలు తయారు చేసుకొని వాటిని చూపించి ప్రభుత్వ స్థలాలను చలామణి చేస్తున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ సిబ్బంది చూసి చూడనట్లు ఉండటంపై పలు అనుమానాలు వస్తున్నాయి. ఒక వ్యక్తికి ఏకంగా 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని లీజు పేరుతో కట్టబెట్టడం వెనుక ఎటువంటి లావాదేవీలు జరిగాయో అనే ప్రశ్నలు వస్తున్నాయి. తక్షణమే బిల్లాబంద్, దేవుడి బంధాలను పాత రికార్డుల ప్రకారం సర్వే చేయించి సరిహద్దులను నిర్ణయించి అక్రమణలు తొలగించాలి. చెరువులను కబ్జా చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పార్వతీపురం వాసులు కోరుతున్నారు. దీనిపై మనతో మరింత సమాచారం విజయనగరం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నరసింహ ఫోన్ లైవ్లో అందిస్తారు. నరసింహ, చెప్పండి, మరి పార్వతీపురం ప్రభుత్వ భూములు అలానే చెరువుల ఆక్రమణాలు ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశంగా మారింది? పావని, ఏదైతే గత కొన్నాళ్ళుగా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఏదైతే భూములు ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా మాయమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇంతవరకు లేని ఒక్కసారిగా ఆక్రమణలు పెరుగుతుండటంతో ఇటు జిల్లా వాసులు అయితే కొద్దిగా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా కనీసం చెరువులు మిగులుతాయా అన్న సందేహం కూడా అందరిలో నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చాలా మంది కబ్జాదారులు గత కొన్నేళ్లుగా ఇప్పటికే ప్రభుత్వ భూములపై దృష్టి సారించి ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో పాగాయి దోచేసాయి అన్న చందంగా తయారైంది ఇక్కడ నేతల పరిస్థితి. అక్కడ అదేదో ఆక్రమణదారుల పరిస్థితి. ఆక్రమణదారులు తమ ఇష్టారాజ్యంగా తమ చేతుల్లో రెవెన్యూ అధికారుల అండదండలతో ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారని సర్వత్రా పార్వతీపురం మన్యం జిల్లాలో సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. రెవెన్యూ యంత్రాంగం ఎందుకు అటువంటి చర్యలు తీసుకోవట్లేదు అన్నది కూడా ప్రధాన చర్చగా కనిపిస్తున్నది. జిల్లాలో ఇప్పటికే చాలా చెరువులు ఆక్రమణకు గురై చేస్తున్న పరిస్థితి. ఆక్రమణ గురవడమే కాకుండా అందులో భవనాలు వెలుస్తున్నాయి. ఆ భవనాలు వెలుస్తున్నప్పటికీ గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం కానీ లేదా జిల్లా స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడం వల్ల ఈ ఆక్రమణలు అయితే ఆక్రమణదారులు తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పి మరోపక్క పలు చెరువుల్లో లేఅవుట్లు వేస్తున్నారు. లేఅవుట్లు వేసేటప్పుడు కూడా కనీసం రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం వెనక ఆంతర్యం ఏమిటనేది ప్రధానంగా అందరిలో చర్చకు దారితీస్తుంది. అయితే ఏదైతే ఆక్రమణదారులకున్న రెవెన్యూ సిబ్బందికి ఎటువంటి లావాదేవీల కారణంగా వారు పట్టించుకోవట్లేదా, అసలు ఏంటన్నది కూడా ఇప్పుడు సర్వత్రా ఇస్తుంది. ఏదైతే జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుండి కూడా జిల్లాలో ప్రధానంగా ఇల్లు స్థలాల సమస్య అయితే ఎక్కువగా ఉంది. ఇల్లు స్థలాలు లేక ప్రధానంగా పట్టణ కేంద్రంగా పార్వతీపురం పట్టణానికి అయితే అది అత్యధికంగా అధికారులతో పాటు ఇతరత్ర నాయకులు కూడా పార్వతీపురంలో ఇల్లు కట్టుకోవడం, సొంత ఇల్లు ఉండాలి, కట్టుకోవాలనే ఒక ఆశతో వాళ్ళ స్థలాల కోసం ఎగబడుతున్న పరిస్థితి. ఇది అదనుగా ఆక్రమణదారులు ప్రభుత్వ స్థలాలను సైతం కూడా వదలకుండా ప్రభుత్వ స్థలాల్లో పట్టాలు కూడా సృష్టిస్తున్న పరిస్థితి. నకిలీ పట్టాలు కూడా వచ్చేసి తయారు చేసి వాటి ద్వారా అమ్మకాలు జరుపుతూ ఇళ్ళు అయితే నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. నకిలీ పట్టాలు సృష్టించి అమ్ముతున్నప్పుడు మరి ఆ కొనే వాళ్ళకి తెలియట్లేదా ఏవి నకిలీ ఏవి ఒరిజినల్ అనేది? అండ్ అలానే మరి ఇంత జరుగుతున్నా కూడా అక్రమాలు బహిరంగంగానే జరుగుతున్నాయని అక్కడ స్థానికులు చెప్తున్నారు. మరి అక్కడ అధికారులు మరి దృష్టికి రాకపోవడం అనేది ఎంతవరకు నిజం? వాస్తవంగా అది అందరికీ దృష్టిలో కనిపిస్తున్నా పట్టించుకోవట్లేదు. ఏదైతే స్థలాల్లో ఇల్లు నిలుస్తున్నాయి, కట్టడాలు కడుతున్నారు. కట్టడం కట్టేటప్పుడు కంపల్సరీ పట్టణ ప్రాంతాల్లో ప్రాణుపురాలు ఇవ్వాలి,
లేదా తదితర ఇస్తే గానీ విద్యుత్ మీటర్ కూడా రాని పరిస్థితి ఉంటుంది. అటువంటివి కూడా లేకుండా పక్కా ఇల్లు నిర్మాణాలు చేపడుతున్న రెవెన్యూ సిబ్బంది గాని, జిల్లా అధికారులు గాని పట్టించుకోకపోవడంపై దీనికి సర్వత్రా వినిపిస్తుంది. ఇప్పటికే ఇదే విషయంపై ఒక వ్యక్తికి 2 ఎకరాల భూమిని కూడా గతంలో ఇవ్వడం జరిగింది. లీజ్‌కి ఇవ్వడం జరిగింది. అది ఎలా ఇచ్చారన్నది కూడా ఇప్పటికి కూడా అధికారులు తెలపలేని పరిస్థితి ఉంది. దీనిపైన స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు ఇచ్చే రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించినప్పటికీ వారు కూడా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహాలు జ్వాలలు కూడా ప్రజాప్రతినిధులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఇప్పటికీ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఇలా మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటనేది సర్వత్రా మదిలో మెదులుతున్న ప్రధాన సమస్య. ఇప్పటికైనా ఇటువంటి ఏదైతే రెవెన్యూ అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి చర్యలు కానీ చేపట్టకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వ స్థలం అనేది కూడా ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు రెవెన్యూ సిబ్బంది, దిగువ స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి ఆక్రమణలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటిని చేయవలసిన పరిస్థితి అయితే ఉందని చెప్పి కోరుతున్నారు పార్వతీపురం వారు. థ్యాంక్ యూ నరసింహ ఫర్ జాయినింగ్. ఈ మొత్తం వ్యవహారంపై మరింత లోతుగా చర్చించేందుకు మనతో పాటు ఈరోజు మనం ప్రోగ్రాంలో వంగల దాలినాయుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అలానే చెరువుల కృష్ణమూర్తి, ఆ చెరువుల పరిరక్షణ కమిటీ సంబంధించిన ఆయన. సో వీరిద్దరు ఈరోజు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి మేడం. నమస్తే. దాలినాయుడు గారు, మీరు చెప్పండి, మరి పార్వతీపురం జిల్లా కేంద్రంగా మారిన తర్వాత భూముల విలువలు పెరగడం సహజం, కానీ అదే సమయంలో ప్రభుత్వ భూములు అలానే చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. మరి అసలు పరిస్థితి ఏంటంటే అక్కడ? అమ్మా నమస్తే అమ్మా. మొదటిగా నా పేరు వంగల దాలినాయుడు. నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా డిసిసి అధ్యక్షుడిని. ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు మొదటగా మా పార్టీ తరఫున, పార్వతీపురం పట్టణ ప్రజల తరఫున వైకే టీవీ న్యూస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం అమ్మా. మంచి వార్తను మీరు టేకప్ చేశారు ఐటమ్ని. ఇది సక్సెస్ అవుద్ది కూడా. అయితే పార్వతీపురం జిల్లా కేంద్రంగా కొత్తగా జిల్లా ఏర్పడ్డాక ఇక్కడ భూములకి రేట్లు పెరిగాయమ్మా. భూములకి రేట్లు పెరిగేసరికి ఏమైందంటే కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వారు, అలాగే పెద్దలుగా చలామణి అయినటువంటి వారు ఏం చేశారంటే ప్రభుత్వ భూములు, చెరువుల మీద వారి దృష్టి మళ్ళిందమ్మా. దృష్టి మళ్ళడమే మొదలు చెరువులను కబ్జా చేయడం మొదలు పెట్టారు. చెరువులను కబ్జా చేస్తూ పక్కా భవనాలు చెరువుల్లో నిర్మించడం, వాటిని లేఅవుట్లే అమ్మటం, తర్వాత ఏమో ఈ దొంగ పట్టాలు సృష్టించడం, రెవెన్యూ యంత్రాంగాన్ని, రెవెన్యూ, ఇరిగేషను, సచివాలయం, ఈ యంత్రాంగాన్ని అంతటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఒక పార్వతీపురం జిల్లా కేంద్రం తీసుకుంటే దాదాపు 50 చెరువుల వరకు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కోతవేటు దూరంలో ఉన్నటువంటి నెల్లి చెరువు అన్నటువంటిది ఒకటి ఉందమ్మా. నెల్లి చెరువులో ఇప్పటికి దాదాపు ఒక 20 వరకు పక్కా భవనాలు నిర్మించారు. దురదృష్టం ఏంటంటే రోజు పక్కా భవనాలు నిర్మిస్తుంటే మేము వెళ్ళి చెప్తుంటే, ఇప్పటికి ఈయన 3వ కలెక్టర్. ఈయన మొదట జిల్లా స్టార్టింగ్కి నిశాంత్ కుమార్ గారు వచ్చారు, తర్వాత శ్యాంప్రసాద్ గారు వచ్చారు. ప్రతిరోజు ప్రతి సోమవారం గ్రీవెన్స్కి ప్రతిరోజు కూడాను కలెక్టర్ దృష్టికి నేరుగా, అంటే రెవెన్యూ ఎంఆర్ఓ, ఆర్ఐ ఇలా చెప్తే పనులు అవ్వట్లేదని నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు. రీసెంట్ గా నేను మున్సిపల్ ఆఫీస్కి ఆర్టీఐ వేశాను. ఆ నెల్లి చెరువులో పక్కా భవనాలు ఇన్ని ఉన్నాయి, వాటికి మీరు ఇచ్చినటువంటి ప్లాన్ అప్రూవల్ ఏమైనా ఉంటే ఇవ్వండి అనేసి నేను ఆర్టీఐలో పెడితే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఆ నెల్లి చెరువులో పక్కా భవనాలకి ఏ భవనానికి కూడా ప్లాన్ అప్రూవల్ లేదని సమాధానం ఇచ్చారు. అయితే పక్కా భవనాలు దర్జాగా చెరువులో కట్టడాలు జరుగుతుంటే మున్సిపల్ యంత్రాంగం ఏం చేస్తుంది అనేది ఇక్కడ మా ప్రశ్న. ఒక పేదోడు లేదా సామాన్యుడు తన ఇంటి రిపేర్ కోసం ఇంటి ముందు ఒక నాటుబండి ఇసుకో 4 ఇటుక బెడ్లు వేసుకుంటే సచివాలయ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ గద్దల్లా పడిపోయి వాళ్ళని పీక్ తినే పార్వతీపురంలో
నెల్లి చెరువులో ఇన్ని భవనాలు, పక్కా భవనాలు నిర్మితం అవుతుంటే అసలు ఎందుకు వీళ్ళకి కళ్ళు మూసుకొని ఉన్నారనేది ఇక్కడ ప్రశ్న. ఇంకా చిత్రం ఏంటంటే ఆ నెల్లి చెరువులో కట్టినటువంటి కొన్ని భవనాలకి ప్రజాప్రతినిధులు వచ్చి ప్రారంభించారు. వాళ్ళ ఫోటోలతో, వాళ్ళ ఫ్లెక్సీలతో అక్కడ ఉన్నాయి. అది విచిత్రం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కలెక్టర్లతో సహా ముందు వెళ్ళిపోయినటువంటి ఇద్దరు కలెక్టర్లు, ఆ టైంలో పనిచేసినటువంటి ఒక ఇద్దరు ఎంఆర్ఓలు, ఒక ఆర్ఐ, టోటల్‌గా పార్వతీపురంలో ఉన్నటువంటి చెరువులన్నింటికి కబ్జాలు జరుగుతుంటే వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ మేమేం కోరుతున్నామంటే హై స్థాయిలో పార్వతీపురం చెరువుల కబ్జాకు సంబంధించి ఎంక్వైరీ జరగాలి. ఈ ఎంక్వైరీలో భాగంగా ఆ టైంలో పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తుల మీద కూడా దర్యాప్తు చేయాలి. అంటే మాకున్నటువంటి సమాచారం, అనుమానం, ఆరోపణలు ఏంటంటే ఈ చెరువుల కబ్జా హస్తాల వెనక వీళ్ళ హస్తం కూడా ఉందనేది మా ఆరోపణ. ఎందుకంటే పక్కాగా కళ్ళ ముందు జరిగేటప్పుడు వీళ్ళు ఉద్యోగాలు తిన్నక చేయలేదన్నటువంటిదే ఉద్దేశం. అలాగే ఫేక్ పట్టాలు కూడాను పార్వతీపురంలో చలామణి అయ్యాయి. దీనికి సంబంధించి ఒక్క నెల్లి చెరువే కాదమ్మా, బిల్లమంద అన్నటువంటిది ఒకటి, అదైతే అసలు కనుమరుగైపోయింది అక్కడికి. మా ఎమ్మెల్యే గారైతే ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే విజయచంద్ర గారు బిల్లబందలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏవైతే లేఅవుట్ వేశారో ఆ రాళ్ళు తన్నేసి జేసీబీ పెట్టి మొత్తం ఈ చెరువునంతటిని కూడా మళ్ళీ యథాస్థానానికి తీసుకురావాలనేసి ఆయన ఆ రోజుల్లో పోరాటం చేశారు. మళ్ళీ ఏమైందో గానీ మరి ఆ పోరాటము కనబడలేదు, ఆ చెరువు కనబడలేదు. దాని తర్వాత ఇక్కడ బెళగాంలో ఐటీడీ ఆఫీస్‌కి పక్కనే ఉంటదమ్మా లక్ష్మీనాయుడు చెరువు అని. చెరువు మొత్తం కన్‌స్ట్రక్షన్స్ అయ్యాయి. మేము ఎప్పుడు కన్‌స్ట్రక్షన్ అవుతున్నా పక్కాగా అదిగో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది మీరు వెళ్ళండి అంటే రెవెన్యూ ఆఫీసర్స్ పట్టించుకోవడం లేదు. అయితే ఈయన ఇప్పుడు ఎవరైతే కొత్త కలెక్టర్ ఉన్నారో ఈయన వచ్చినటువంటి తరుణంలో మేము కంప్లైంట్ చేస్తే ఈ నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు ఇటు వరహాలగడ్డ కబ్జా చేసినటువంటి వాళ్ళకి, అలాగే అటు చెరువులు కబ్జాలు చేసినటువంటి వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసుల వరకు ఆగింది. తర్వాత ఏదో పొలిటికల్ ప్రెజర్ అయిందో ఏమైందో గానీ ఈయన కూడా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే లేదు. పార్వతీపురంలో ఎక్కడ ప్రభుత్వ స్థలం కనబడినా, ఎక్కడ చెరువు కనబడినా గెద్దల్లా వాలిపోయి కబ్జాలు అన్నటువంటివి ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఇంకా చూసినట్టుగా అయితే నెల్లి చెరువుతో పాటు బిల్లబంద, దేవుడి బంద అయితే ఒక ఆరోపణ కూడా ఉందక్కడ. మా పార్వతీపురంలో కల్చర్ కూడా ఉందమ్మా. పక్క జిరాయితీ ఉన్నటువంటి సర్వే నెంబర్ వేసి చెరువులో స్థలాలను ఇచ్చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి కామయ్య బంద, దేవుడి బంద ఇవన్నీ చెప్పుకోవచ్చు. మున్సిపాలిటీయే చెత్త వేసి ఆ గ్వాప్ సాగరాన్నేమో కబ్జా చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా తమ్మినాయుడు చెరువుకు సంబంధించి అయితే మొత్తం అది కబ్జాలోనే ఉంది. ఇక కోదువాని బంద, వరహాలగడ్డ, పార్వతీపురంలో ఉన్నటువంటి 50 చెరువులు దాదాపు కబ్జాల్లో ఉన్నాయి. కొన్ని చెరువులు అయితే కనుమరుగైపోయి ఇప్పుడు తరానికి తెలిసే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే పార్వతీపురం పట్టణానికి ప్రకృతి ప్రసాదంగా వరహాలగడ్డ అన్నటువంటిది మెయిన్ రోడ్‌లో ప్రవహిస్తుంటదమ్మా. ఆ వరహాలగడ్డను మొత్తం కబ్జా చేసినప్పుడు రీసెంట్‌గా ఒక ఆయన అది ఒక వ్యక్తికి అమ్మకాలు జరిగినట్టు రావటం, ప్రజా సంఘాలు మేము వెళ్లి దాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వం ఏమో బోర్డులు పెట్టడం. ఒకరోజు ప్రభుత్వం బోర్డు పెడితే తెల్లవారి మళ్ళా బోర్డు తీసేయడం. లాస్ట్‌కి ఏమైందంటే అది పెండింగ్‌లో ఉంది. పక్కాగా దర్జాగా కబ్జాలు జరుగుతున్నప్పటికీ పార్వతీపురంలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం గానియండి, ఇరిగేషన్ గానియండి, మున్సిపాలిటీ గానియండి, సచివాలయం గానియండి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కబ్జా చేసినటువంటి వాడికి కబ్జా అన్నంత ధీటుగా జరుగుతుంది. దీనికి ఏంటంటే రాజకీయ పలుకుబడి వెనక్కి ఉండడంతో వీళ్ళంతా కూడాను పెట్టైపోయినటువంటి పరిస్థితి వస్తుంది. చిత్రం ఏంటంటే ఈ మధ్యలో మీకు కూడా తెలిసుంటది. అక్కడ ప్రభుత్వ స్థలానికి సంబంధించి 2 ఎకరాల స్థలానికి సంబంధించి సిపిఎం నాయకులు బంటు దాసు గారి అధీనంలో ఉందనేసి ఎమ్మెల్యే గారు వెళ్ళడం, అక్కడ అన్యాయులతో కలిపేసి అక్కడ ఈయన ఎమ్మెల్యే పోరాటం చేయడము, దాని మీద అధికారులు చర్యలు తీసుకోవటం లేదన్నటువంటి ఒక ఇష్యూ వచ్చింది. అలాగే టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి కూడా గొడవలు జరుగుతున్నాయి. పార్వతీపురంలో ఏంటంటే ప్రభుత్వ స్థలాల్ని, చెరువుల్ని దర్జాగా కబ్జా చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు అస్సలు పట్టించుకోవడం అన్నటువంటిది లేదు. మా డిమాండ్ ఏంటంటే ఎవరైతే కబ్జా చేస్తున్నారో, ఎవరైతే పక్కా భవనాలు నిర్మించారో ఆయా చెరువులన్నింటినీ కూడాను పాత రికార్డుల ప్రకారం సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఆ భవనాలు ఎవరు నిర్మించారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని,
అంతటితో కాకుండా ఆ రోజుల్లో పనిచేసినటువంటి ఎవరైతే రెవెన్యూ అధికారులు, సంబంధిత ఆఫీసర్స్ ఉంటారో, సిబ్బంది ఉంటారో, వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం అయినటువంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నామమ్మా. ఓకే. ముఖ్యంగా ఇదే ఇప్పుడు పార్వతీపురం ఎటువంటి క్రైసిస్ లో ఉందంటే, ఒకప్పుడు 30-40 అడుగులకి బోరు తవ్వితే నీరు పడేది, తాగునీరు స్వచ్ఛంగా ఉండేది. ఇప్పుడు 300-400 అడుగులకు వెళ్ళినా సరే నీరు లేని పరిస్థితి. అసలు ఇప్పుడు ఒకప్పుడు వర్షం పడిందంటే ఫస్ట్ పార్వతీపురానికే పడేది, అంత అద్భుతంగా ఉండేది. ఎప్పుడైతే చెరువులు ఎండిపోయాయో, చెరువులు కబ్జాకు గురయ్యాయో, ఇక్కడ వర్షాలు కూడా పరిస్థితి లేదు. ఎండలు, ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. పశుపక్షాదులు, జలజీవరాశులు కనుమరుగయ్యాయి. భూగర్భ జలాలు లేవు. టోటల్ గా పార్వతీపురం ఎంత క్రైసిస్ లో ఉందంటే, మరికొద్ది సంవత్సరాల్లో తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. దీనికి అంతటికీ కారణం ఎవరంటే రెవెన్యూ అధికారులు అన్నటువంటిదే మేము చెప్తున్నాం. మీ ద్వారా అయినా సరే, మీ ఛానల్ ద్వారా అయినా సరే, పార్వతీపురంలో ఆక్రమణకు గురైనటువంటి చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఇవన్నీ కూడాను వెలికి తీసి ఆ కబ్జాలను తొలగించి వాటినేమో యథాస్థితికి తీసుకురావాలనేసి మేము మీ తరపున ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారికి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, మనం కృష్ణమూర్తి గారితో కూడా మాట్లాడతాం ఇప్పుడు. సో కృష్ణమూర్తి గారు చెప్పండి, మరి ఈ ఆక్రమణల వెనుక కేవలం ఆక్రమణదారులే ఉన్నారా, లేక అధికార యంత్రాంగ వైఫల్యం ఉందని అంటారా? మీరేం డిమాండ్ చేస్తారు అసలు దీని గురించి? వైకే టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ యొక్క సబ్జెక్ట్ ని తీసుకున్నందుకు. ముఖ్యంగా ఏంటంటే, ఇది చెరువులు అనేవి మన పార్వతీపురం మన్యం జిల్లాలో తీసుకుంటే 2900 చెరువులు ఉన్నాయి. ఈ యొక్క ఆక్రమణలకి కారణం ఏంటంటే ఏదో ఒక్క రోజులో జరిగినవి కాదు. ఇవి మొత్తం వ్యవస్థ అంతా కూలింది. ఒక రెవెన్యూ వ్యవస్థ, రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ మరియు అర్బన్కి వచ్చేసరికి మున్సిపల్, ఈ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, మొత్తం ఇన్ని శాఖలు పర్యవేక్షించాల్సిన చెరువులు ఈ రోజు కనుమరుగైపోయాయి. ఆల్మోస్ట్ ఆల్ 2900 చెరువులు, అనేక వేల ఎకరాలకి ఆయకట్టు అందించాల్సినవి, తర్వాత అర్బన్కి వచ్చేసరికి పూర్తిగా గ్రౌండ్ వాటర్ ఇవన్నీ కాపాడాల్సిన చెరువులు ఆక్రమణ గురవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇవి వ్యక్తిగత ఆస్తులు కాకపోవడం వల్ల సులువుగా ఆక్రమించుకోవటానికి ఆ రోజుల్లో ప్రజల్లో చైతన్యం కూడా తక్కువ ఉండటం వల్ల, రెవెన్యూ వ్యవస్థలో కూడా మేనేజ్ చేసుకోవడానికి ఇవి ఎవరు అడగరు, ఇవి వ్యక్తులు కావు కాబట్టి కంపల్సరిగా కొంత డబ్బులు ఇస్తే మీకు ఆటోమేటిక్ గా పట్టాలు వస్తాయి. ఆ పట్టాలతో మీరు ఎంజాయ్ చేయొచ్చు దాన్ని, ఆ ల్యాండ్ అనే పరిస్థితుల్లో ఇవన్నీ కబ్జా అయిపోయాయండి. గత 30-40 దశాబ్దాలుగా ప్రారంభమైన కార్యక్రమం ఇది. దీన్ని ఇప్పుడు మనం అధిగమించాలంటే దీని మీద ఏదో తూతూ మంత్రంగా ఏదో రివ్యూలు PGRS లో ఫిర్యాదులు తీసుకొని వాళ్ళకి ఒక ఎండార్స్మెంట్ ఇస్తే అవి కేవలం ఇవి ఒక అవినీతికి మళ్ళీ తోడ్పడుతున్నాయండి. ఎండార్స్మెంట్లు ఇవ్వటం, నోటీసులు ఇవ్వటం, వాళ్ళ దగ్గర మళ్ళీ లక్షలు దండుకోవటం, అధికారులకి ఇది ఒక పెద్ద ఆదాయ వనరుగా, అధికారులకే కాదు నాయకులకి కూడా ఒక ఆదాయ వనరుగా మారిపోయింది ఇది. దీన్ని మనం క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం చెరువులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి మన జిల్లాలో, అది పార్వతీపురంలో ఎన్ని ఉన్నాయి, అర్బన్లో ఎన్ని ఉన్నాయి, అన్ని కూడా తీసుకొని, నగర పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, ప్రతిదీ కూడా రికార్డు తీసుకొని మొత్తం చెరువుల తాలూకు డేటాతో ప్రతి చెరువు దగ్గర కూడా ఒక బౌండరీ గుర్తించడంతో పాటు, బౌండరీ మన వీళ్ళకి గుర్తించే శక్తి లేకపోతే కనీసం బోర్డులు ఏర్పాటు చేయాలి. చెరువు రికార్డుకు సంబంధించిన వివరాలు పెట్టి ఆ బోర్డు దగ్గర, చెరువు గట్టు మీద ఫలానా చెరువు ఇది, దీని ఆయకట్టు ఇంత, దీని సర్వే నెంబర్ ఇది, దీని విస్తీర్ణం ఇది, దీని తాలూకా బౌండరీస్ ఇవి అని మనం ఏమైనా ఈ 2900 చెరువులకి బోర్డు పెట్టించగలిగితే కనీసం బోర్డుకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవి చేయకుండా ప్రతి చెరువుకి నేను 20 లక్షలు ఖర్చు పెట్టాను, 30 లక్షలు ఖర్చు పెట్టాను, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాను అనే చెరువులు కూడా మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. కానీ క్షేత్రస్థాయిలో చెరువు 50% కూడా లేదు. కొన్ని దగ్గరలో అయితే 30%, 20%, కొన్ని దగ్గరలో అయితే పూర్తిగా కనుమరుగైపోయినవి కూడా ఉన్నాయి అన్నమాట. వీటన్నింటికి కూడా మనం కంపల్సరిగా ప్రజా చైతన్యం ఒకటి కావాలి. ఎందుకంటే ప్రజలు ఇవి మావి కావనుకోవడానికి లేదు. రేపు పొద్దున్న గ్రౌండ్ వాటర్ తగ్గిపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు ఎఫెక్ట్ అవుతాడు. ఆ గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల మొన్న నాయుడు గారు చెప్పినట్టు 30-40 అడుగులకి నీళ్ళు రావాల్సిన 300 అడుగులు వెళ్తున్నాం అంటే అది ఎవరు ప్రతి పబ్లిక్ కూడా ఎఫెక్ట్ అయినట్టే దాని లెక్క.
తర్వాత ప్రతి చెరువు పొల్యూట్ అవుతుంది. పొల్యూట్ అవడం వల్ల ఈ రోజు క్యాన్సర్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. అవును. కేవలం చెరువులు అంటే ఆయకట్టు రైతులో లేదంటే రెవెన్యూలో కాపాడాలి, పంచాయతీలలో కాపాడాలి, ఖచ్చితంగా వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కాపాడాలి, అందులో డౌటే లేదు. వాళ్ళకి అసలు చట్టపరంగా శిక్షలు కూడా పడాలి, అందులో ఒకటి అనుమానమే లేదు. కానీ ఈ రోజు నాయకత్వం అనేది స్వార్థపూరితమైన నాయకత్వంతో మనం ఈ రోజు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా కోట్లు ఖర్చు పెట్టి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రజా సమస్యల మీద అంత ఒకటే కూడా ఆదాయ వనరు ఎక్కువ చూసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజలే మరీ ముఖ్యంగా యువత, ఎడ్యుకేటెడ్ పీపుల్, తర్వాత మేధావులు అనుకునే వాళ్ళు రాజకీయ విశ్లేషణలకి పరిమితం కాకుండా ఈ యొక్క వనరులు అనేవి మనకి ఎంత ప్రాధాన్యత అనేది ప్రతి ఒక్కరు కూడా చర్చ చేసి ప్రజా చైతన్యం ద్వారానే ఈ యొక్క ఆక్రమణలను మనము తొలగించగలుగుతాము, రక్షించగలుగుతాము. ఆ ప్రజా చైతన్యానికి కావలసిన అన్ని చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వం సైడ్ నుంచి తీసుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, మేధావులు, సంఘాలు అన్ని వైపుల నుంచి కూడా దీని మీద ఒక ప్రయత్నం జరగకపోతే కేవలం ఆక్రమణదారులు నిందించడమో, అధికారులు నిందించడమో చేస్తే ఇవి ప్రక్షాళన అయ్యే పరిస్థితి లేదు. ఫస్ట్ తాత్కాలికంగా మన దగ్గర రికార్డు ఉంటది, అది కూడా ప్రామాణిక రికార్డు తీసుకోవాలి. ఆల్రెడీ కొన్ని చెరువుల దగ్గర పట్టాలు కూడా ఇచ్చారు అనమాట. అవి చల్లవ పట్టాలు, చెరువులో పట్టాలు ఇచ్చే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాటర్ బాడీస్ ని ఇంకో దానికి మార్చడానికి కానీ లేదంటే దానికి ప్రభుత్వానికి ఉపయోగించడానికి కానీ దేనికి అవకాశం లేదు. చెరువు అంటే కంపల్సరీగా అది చెరువుగానే ఉండాలన్నమాట. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది స్వార్థపరులు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు చల్లవు కాబట్టి మనం పాత రికార్డును ప్రామాణ్యంగా తీసుకొని ఆ రికార్డు ప్రకారంగా మనం ప్రతి చెరువు దగ్గర కూడా బోర్డు ఏర్పాటు చేయించగలిగితే కనీసం అది 2020 మొత్తం 3000 చెరువులు వేసుకుంటే మనకి 3 కోట్లు కూడా ఖర్చు అవుతుంది. దానికి 30 లక్షల ఎంత ఖర్చు అవుతుంది. 20 రూపాయలు లెక్క వేసుకుంటే ఒక 2000 రూపాయలు ఖర్చు అయినా కూడా ఒక 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఈ రోజు కూడా మనకి జలహారతి, జలధార అని చెప్పి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం. ఆ 1000 కోట్లలో కనీసం ఒక 50 కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రం మొత్తం మీద బోర్డులు ఏర్పాటు చేయగలుగుతాం. బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే కనీసం మనకి ఇప్పుడు నేను చాలా క్షేత్రస్థాయిలో మనం చాలా విలేజ్ల పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ పక్కింటోడిని అడిగితే చెప్పలేకపోతుంది ఈ చెరువు పేరు ఏంటంటే. ఈ చెరువు విస్తీర్ణము, ఆయకట్టు అంటే ఇంకా అసలు ఎవరికి తెలియదు దాని గురించి. ఇలాంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా ఆక్రమణదారులు సులువుగా వాటిని కబ్జా చేసుకోగలుగుతున్నారు. కాబట్టి దీన్ని ఓపెన్ చేయాలి, బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మన అందరం, ఎందుకంటే ఇవి మన ఆస్తులు కూడా కాదు. 300-400 సంవత్సరాల క్రితము అప్పట్లో పిల్లలు లేరనో లేదంటే రాజులో లేదంటే ఎవరో దాన ధర్మాలు చేయాలనుకున్న వాళ్ళు పాఠశాలల కోసం, మూగజీవుల కోసం, రైతుల కోసం తవ్వించిన చెరువులు అవి మన ఆస్తులు కావు. అవి మనమే ఎంత స్వార్థపూరితంగా వ్యవహరిస్తే మన తరానికి పూర్తిగా మంచినీళ్ళు ఉండవు. దాని తర్వాత పశుపక్షాదులు ఆల్రెడీ మనం ఎంత నరకం అనుభవిస్తున్నాయో చూస్తున్నాం. కృష్ణమూర్తి గారు, ఇంకొకటి చూసుకుంటే మనం ఇప్పుడు రాబోయేది వర్షాకాలం. సో ఇట్లా ఈ చెరువుల్లో ఆక్రమణాలు జరిగినాయి అనుకోండి, సో వర్షపు నీరు ఎటువైపు వెళ్ళిపోతాయి, అది ప్రాబ్లం అవుతుంది కదా ఖచ్చితంగా. ఈ వరదలకు కూడా కారణం అదేనండి. ఖచ్చితంగా ఈ రోజు వరదలు వస్తున్నాయి అంటే కేవలము మనం పల్లానికి వెళ్ళిపోయే నీరుని వెళ్ళనివ్వకుండా వాటిని కబ్జా చేసి బిల్డింగ్లు కట్టేసి వాటి వరదను మనం ఫ్లోర్ అడ్డుకట్టు వేయాలని ప్రయత్నం చూస్తే నీరు ఖచ్చితంగా అది మళ్ళీ మనల్ని ముంచుతుంది. ముంచడమే కాదు, మామూలుగా టోటల్ గా ఈ ఒక విపత్తు అనేది వచ్చే అవకాశం ఉంది. వీటిని మనం అందుకని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆక్రమణల్ని సానుభూతితో పరిశీలించాల్సిన పరిస్థితి లేదు, కఠినంగా వ్యవహరించాలి. ఎవరైనా బిల్డింగ్లు కట్టితే పేదోళ్ళు ఉంటే ఆ పేదోళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళకి ఎందుకు ప్రభుత్వం ఎలాగో 30 లక్షలు పట్టాలంటారు ఒకరు, 60 లక్షలు పట్టాలు ఇచ్చామంటారు ఒకరు, 20 లక్షలు ఇల్లు కట్టమంటారు, 30 లక్షలు ఇల్లు కట్టమంటారు. ఇవన్నిటికీ కూడా మొత్తం ఈ వాటర్ బాడీస్ మీద ఉన్న లిస్ట్ అంతా తీసి వీళ్ళు నిజంగా జిల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టైనా సరే వీటిని ఖాళీ చేయించాల్సిన అవసరం ఉంది. దీన్ని మీలాంటి మీడియా సంస్థలు కూడా దీని మీద అసలు ఎంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందో. అది ఎందుకంటే మనం పిల్లలకి మనం డబ్బులు ఇవ్వటమో లేదంటే మంచి చదువు చెప్పించటమో సరిపోదు. వనరులు ఇస్తేనే వాళ్ళ ఆరోగ్యం ఉంటుంది, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారికి మేము చాలా సార్లు కలుస్తున్నాం. వాళ్ళు కూడా ఏంటంటే ఒక ఎండార్స్మెంట్ ఇస్తుంటారు, తహసీల్దార్ పంపుతారు. తహసీల్దార్ ఏం చేస్తాడు, విఆర్ఓ పంపుతున్నాడు. విఆర్ఓ ఏం చేస్తున్నాడు, ఎవడైతే ఫిర్యాదు చేస్తున్నాడో వాడి ద్వారా సంతకం తీసుకుని
క్లోజ్ చేస్తున్నారు. అంతేగాని ఈ రోజుకి ఒక్క ఆక్రమణ తొలగించారని లేదు. వాస్తవానికి ప్రతిదీ ఆక్రమణలో ఉందని తెలుసు. ఇంత నాగరిక సమాజంలో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న పరిస్థితుల్లో మనకి మా దృష్టికి రాలేదంటారు ఆర్ఐ, లేదంటే ఎంఆర్ఓ. దృష్టికి రాకపోవడం ఏంటండి, వాళ్ళ దృష్టికి రాలేదంటే వాళ్ళ అవినీతి కళ్ళతో చూస్తున్నారు అనమాట. అంతే తప్పించి కానీ నిజంగా ఒక విలేకరో లేదంటే ఒక సాధారణ కార్యకర్త ఒక ప్రజా అంటే సంఘాలతో మీరు ఇంకా పై అధికారులను సంప్రదించాల్సింది కదండి. మేము ఈ రోజు మీకు చెప్తాను మేడం గారు, విఆర్ఓ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వరకు వెళ్ళామండి. మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో కూడా, రాష్ట్రపతి భవన్ లో కూడా మేము స్వయంగా వెళ్ళి లెటర్ ఇచ్చాం. సీఎం కూడా స్వయంగా లెటర్ ఇచ్చామండి. డిప్యూటీ సీఎం కూడా ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాం, సిసిఎల్ఏ కమిషనర్ కి ఇచ్చాం. ఇప్పుడు ప్రభాకర్ గారు ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, అప్పుడు అడిషనల్ కమిషనర్ ఉన్నారు పార్వతీపురం కలెక్టర్ గారు. స్వయంగా నేనే వెళ్ళి ఇచ్చాను అతనికి. ఇక్కడ ఏంటంటే తర్వాత సమన్వయ లోపం ఒకటి ఉంది మేడం. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇది రెవెన్యూ వాళ్ళ పరిధనో, పంచాయతీ వాళ్ళ పరిధనో, ఇరిగేషన్ వాళ్ళ పరిధనో, అదే మీరు చూడండి ఎవడో ఒకడో ఏదో బిల్లు వచ్చింది అనుకోండి ఏదో వర్క్ మీద, ఈ 3 డిపార్ట్మెంట్ లో డబ్బులు అడుగుతారు పర్సంటేజ్లు అని చెప్పి అనమాట. మాకెవరు ఏంటంటే అదే కనుక అది ఎవరో కబ్జాలో ఉందని చెప్తే ఎవడు విండు అసలు దాన్ని, మా పరిధి కాదని చెప్తారు అన్నమాట వీళ్ళు. దీనికి ఏంటంటే ఒక ఖచ్చితమైన ఒక వ్యవస్థను ఇప్పుడు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి, కృష్ణమూర్తి గారు అలానే 50 ఏళ్ళు దాలినాయుడు గారు, కృష్ణమూర్తి గారు మీరు చెప్పారు సమస్య ఏదైతే ఉంది అనేది ఖచ్చితంగా అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి స్పందించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అయితే మేము మా వైకే టీవీ తరపు నుంచి అయితే కోరుకుంటున్నామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సమస్య వచ్చి చెప్పుకున్నందుకు. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి వైకే మనం ప్రోగ్రామ్. రేపటి మనం ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.